స్నేహితులారా, వరల్డ్ రీసెర్చ్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో విశ్వం యొక్క సృష్టిని గూర్చిన మరికొన్ని విషయాలను గూర్చి, అందులో ఇమిడి ఉన్న శ్రేష్టమైన సత్యాలను గురించి తెలుసుకోబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా? ఈరోజు మనము గత పాఠంలోని ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్నే నేటి మన అధ్యయన కొనసాగింపుగా ధ్యానించుకోబోతున్నాం. మన కాలంలో మేధోపరమైన అస్పష్టవాదులు అని పిలువబడడానికి ఇష్టపడని వేదాంతవేత్తల సమూహము, అందులో చాలా వరకు యువ వేదాంతవేత్తలుగా ఉన్నటువంటి వారు ఆస్తిక పరిణామ సిద్ధాంతము లేదా థియిస్టిక్ ఎవల్యూషన్ అని పిలువబడే దానిని స్వీకరించారు. కర్లీ ఫ్లెచర్ మాథర్ అనే ఒక అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపక సభ్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దీని గురించి ఏమి చెబుతాడో తెలుసుకోవాలనుకుంటే అతని పుస్తకమైన సైన్స్ పాండర్స్ రిలీజియన్లు చెప్పిన దానిని మీరు గమనించాలి అని కోరుతున్నాను. అతడు ఇలా చెప్పాడు: సృష్టికర్త ఉపయోగించిన ప్రక్రియగా ఒక వేదాంతి పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించినప్పుడు అతడు దానితో చివరి వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కేవలము ఒక క్రమబద్ధమైన ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ఒక కొనసాగుతున్న ప్రక్రియ. మానవునికి స్వర్ణయుగం అంటూ ఏదైనా గతంలో కాకుండా అది భవిష్యత్తులో ఉన్నట్లయితే పరిణామం యొక్క సృజనాత్మక ప్రక్రియ ఎప్పుడు కూడా అతీంద్రియ జోక్యం ద్వారా అంతరాయం కలిగించబడకూడదు. గతంలో ఉన్న నిర్జీవమైన పదార్థాల నుండి మొదటి జీవ కణాల పరిణామం జరగాలి. పురోగతి మార్గంలో ఒక అతి సూక్ష్మ అడుగుకు బదులుగా ఒక పెద్ద క్వాంటం జంప్, అనగా ఒక శక్తి ఒక స్థాయి నుండి మరొక దానికి ఆకస్మిక మార్పు, అద్భుతమైన అభివృద్ధి అనేది కావాలి. కానీ అది పూర్తిగా సహజమైన అభివృద్ధిగా కొనసాగాలి. థియిస్టిక్ ఎవల్యూషన్ అనగా ఆస్తిక పరిణామ సిద్ధాంతము అన్ని సిద్ధాంతాల్లో కంటే అత్యంత వాస్తవికత లేనిది అని చెప్పవచ్చు. ఇది దాదాపు ఒక అహేతుకమైన సిద్ధాంతం మరియు ఇది తర్కరహితమైన స్థితి. ఇప్పుడు కొంతమంది రెండు నాలుకలు గలవారుగా ఉండే ప్రయత్నిస్తున్నారు. అవిశ్వాసులతో కలిసి ముందుకు సాగడం వారికి ఇష్టం, కానీ వారి చేతిలో ఒక చక్కటి బైబిల్ కూడా ఉంచుకోవడం వారికి ఇష్టం. నా ప్రియ స్నేహితుడా, రెండు చేయడం కష్టం. ఇది పురాతన గ్రీకు పందెం లాంటిది. ఇందులో ఒక పోటీదారు లేక ఒక జాకీ అనేవాడు ఒక కాలిని ఒక గుర్రం మీద మరియు మరొక కాలిని మరొక గుర్రం మీద పెట్టుకొని ప్రయాణించేవాడు. ఆ రెండు గుర్రాలు ఒకే మార్గంలో సాగుతూ ఉన్నంత వరకు అది అద్భుతమైనదిగా ఉంటుంది. కానీ నా మాట నమ్మండి, గుర్రాల్లో గనుక ఒకటి వేరే మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు అతడు ఏ గుర్రంతో సవారికి వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. థియిస్టిక్ ఎవల్యూషనిస్ట్ అనగా దేవుని నియంత్రణలో పరిణామం జరిగిందని నమ్మేవారి స్థితి అలాగే ఉంటుంది. అతను సాధారణంగా ఎప్పటికైనా తప్పుడు గుర్రంపై సవారీ చేసి పడిపోతాడు. ప్రియులారా, మన కాలంలో బుద్ధిమంతులైన మానవుల మనసులో చాలా ఎక్కువ తప్పుడు సమాచారం ఉంది. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితము ఒక లౌకికమైన వార్తాపత్రికల్లో ప్రచురమైన ఒక వ్యాసాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఒక ప్రశ్నను ముందుగా ప్రశ్నించి ఆపై దానికదే సమాధానం ఇచ్చింది. మొదట ప్రశ్న ఏమిటంటే, బైబిల్ రికార్డుల ప్రకారము ఈ సృష్టి ప్రారంభం తేదీ ఏమిటి? ఇప్పుడు అందులో వారు ఇచ్చిన సమాధానాన్ని వినండి. క్రీస్తు పూర్వము 4004 సంవత్సరాలని ఆ వ్యాసంలోనే చెప్పారు. ఒక వ్యక్తి ఇంతకన్నా హాస్యాస్పదంగా ఉండగలడా?
ఫోటో జర్నలిజం ప్రచురణలో అత్యంత ప్రభావవంతమైన వారపత్రిక లైఫ్ మ్యాగజైన్లో జీవం యొక్క మూలం గురించి ఒక వ్యాసంలో కొందరు 2 బిలియన్ సంవత్సరాల క్రితం అంటారు, కొందరు 1.5 బిలియన్ సంవత్సరాల్లో ఏదో ఒక నిర్దిష్టం కాని సమయంలో జీవము అనేది అద్భుతంగా లోతైన సముద్రపు ఉపరితలంపై కనిపించిందని చెప్పింది. అయితే అది ఏ రూపం తీసుకుందో సైన్స్ స్పష్టంగా చెప్పలేదు. ఈ వ్యాసం ప్రకారము అది చెప్పగలిగిందల్లా ఏదో ఒక సహాయం ద్వారా కొన్ని భారీ అణువులు స్వయంగా వాటికవే మరొక అణువును సృష్టించే సామర్థ్యాన్ని పొందాయి. ఈ వ్యాసం ప్రకారము అది చెప్పగలిగిందల్లా ఏదో ఒక సహాయం ద్వారా కొన్ని భారీ అణువులు స్వయంగా వాటికవే మరొక అణువును సృష్టించే సామర్థ్యాన్ని పొందాయి అని చెప్పబడింది. నా ప్రియ స్నేహితులారా, భారీ అణువులు స్వయంగా వాటికవే సృష్టించుకునే సామర్థ్యాన్ని పొందాయనే సిద్ధాంతంతో మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మరొక వైపు ఇతర హాస్యాస్పదమైన సిద్ధాంతాలు ముందుకు తీసుకొని రాబడ్డాయి. వాటిలో ఒకటి ఏమిటంటే, మానవుడు అనేవాడు ఈ భూమిపై ఏదో ఒక ప్రాచీనమైన మేధస్సు అనే చీకటిలో సుదూరమైన కాలంలో ఈ భూమిపై వదిలిపెట్టిన చెత్త నుండి ప్రారంభమయ్యాడు. ఆ వాక్యము ఒక చదువుకున్న శాస్త్రవేత్త నుండి వచ్చింది. నిజంగా అది ఎంత ఆశ్చర్యమైన మాట కదా. కొంతమంది శాస్త్రవేత్తలు మన పూర్వీకులను చెట్లలో చూడమని మనల్ని పంపించగా, మరికొందరు మనల్ని సముద్రపు నాచులో చూడమని పంపించారు. ఇప్పుడు కొంతమంది మనల్ని చెత్త కుండీల వైపు పంపిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు దారుణంగా మారుతుంది కాదంటారా? మీ గురించి నాకు అంతగా తెలియదు, కానీ ఈ ఆధునిక యుగంలో కూడా సృష్టిని గురించి దేవుని వాక్యము ఇంకా దృఢంగా నిలబడి ఉందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, పరిణామ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారిలో ఒకరైన హెర్బర్ట్ స్పెన్సర్ అనే వ్యక్తి ఇచ్చిన పరిణామం యొక్క ప్రసిద్ధ నిర్వచనం ఇలా చెప్పింది: పదార్థం యొక్క ఏకీకరణ మరియు చలనం యొక్క సారూప్య విచ్ఛేదనం. ఈ సమయంలో పదార్థం నిరవధిక అసంబద్ధమైన సజాతీయత నుండి ఖచ్చితమైన పొందికైన వైవిధ్యతకు వెళ్తుంది మరియు నిలుపుకున్న కదలిక సమాంతర పరివర్తనకు లోనవుతుంది. ప్రియ స్నేహితులారా, ఈ అర్థం కాని నిర్వచనాన్ని మీకు సాధ్యమైతే దాన్ని కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి వాటికంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చదవడం నాకు సులువుగా అర్థమవుతుంది. సృష్టి అంతటిని ఎవరు సృష్టించారు? దేవుడే చేశాడు. ఆయన దానిని శూన్యంలో నుండి సృష్టించాడు. ఎప్పుడు? నాకు తెలియదు. బహుశా ఎవరికి తెలియదు. కొంతమంది 1 బిలియన్ సంవత్సరాల క్రితం అంటారు, మరికొందరు 2 బిలియన్లు అంటారు, మరికొందరు ఇప్పుడు 5 బిలియన్లు అని కూడా అంటారు. వ్యక్తిగతంగా నేను వారందరూ తక్కువ అంచనా వేస్తున్నారని అనుకుంటున్నాను. అది దానికి ముందు చాలా కాలం క్రితమే సృష్టించబడిందని నేను భావిస్తున్నాను. నా ప్రియ స్నేహితుడా, దేవునికి వెనుక నిత్యత్వం అనేది ఉందని మనము గుర్తుంచుకోవాలి. గతంలో ఉన్న అన్ని బిలియన్ల సంవత్సరాల్లో ఆయన ఏమి చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? మీరు మరియు నేను రంగంలోకి వచ్చే వరకు వేచి ఉన్నాడా? లేదు. ఆయన బిజీగా తీరిక లేకుండా ఉన్నాడు. సృష్టితో పని చేయడానికి ఆయనకు చాలా కాలం ఉంది. మీరు చూసినట్లయితే ఆయన నిజంగా మనకు చాలా విషయాలు చెప్పలేదు, అవునా? భూమి మీద ఉన్న చిన్న మనిషి తనకు నిజంగా తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసని చెప్పుకోవడము అహంకారమే అవుతుంది. మనిషిని గూర్చి షెర్మన్ ఏ నేజల్ సీనియర్ అనే ఒక వ్యక్తి ఒక చక్కటి కవితను ఈ విధంగా వ్రాశారు: నువ్వు ఒక చిన్న నక్షత్రాన్ని కూడా కదిలించలేవు, నీవు అడవిలోని ఒక ఆకునకు కూడా ఆకృతిని ఇవ్వలేవు, ఒక కొండను పైకి విసరలేవు, లేదా సముద్రాన్ని ముంచలేవు. అహంకార అందుడా, అవిశ్వాసంలో ఆజానుబాహుడా, నీవు అరుణోదయాన్ని రాజస వైభవంతో తీర్చలేవు, పగటికి సంధ్యాకాలపు పిలుపునివ్వలేవు, లేదా సున్నితమైన తేజస్సుతో మల్లె వంటి చంద్రుని పంపలేవు. అయినా అవన్నీ చేసిన ఒకే ఒక వ్యక్తిని
సందేహించడానికి నీవు తెగిస్తావా అని అతడు తన కవితలో ప్రశ్నిస్తాడు. ప్రియులారా, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను అను దేవుని వాక్యమును ప్రారంభించే ఆ పరిమళైక వాక్యాన్ని మనము అంగీకరించడము మనకు ఎంతో యుక్తమైనది. మరియు అదేవిధంగా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలోని 3వ వచనాన్ని వ్రాసిన కీర్తనకారునితో కలిసి దేవుని చేతి పని అయిన ఆయన ఆకాశములను, ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రములను పరీక్షిస్తూ 19వ కీర్తన 1వ వచనంలో చెప్పబడినట్లుగా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని గ్రహించుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాశాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రియులారా, మనము విశ్వాసము ద్వారా సృష్టిని అంగీకరించాలి. శూన్యము నుండి ఏదైనా ఎలా తయారు చేయవచ్చో సైన్స్ కూడా మనకు ఏ విషయం చెప్పలేదు. అయితే దేవుడు స్పష్టంగా అదే చేశాడు. మరియు నేటి మనిషి అది ఎప్పుడు సృష్టించబడిందో చెప్పలేడు. ఆదికాండము ఈ విషయాలను ఇతర సృష్టి వివరాలతో పోల్చినప్పుడు వ్యత్యాసాలు నిజంగా ఆశ్చర్యమైనవిగా ఉంటాయి. చాలా దేశాలకు సృష్టిని గురించి ఒక పురాణం లాంటిది ఉంటుంది. మరియు అవన్నీ బహుశా ఆదికాండం యొక్క దుష్ప్రభావాలు. ఉదాహరణకు సృష్టికి సంబంధించి బాబిలోనియన్ సృష్టి ఫలకాల్లో మనకు ఒక లౌకిక దేశం యొక్క ఉత్తమమైన వివరణలో ఒకటి లభిస్తుంది. కొన్ని వ్యత్యాసాలను గమనిద్దాం. బాబిలోనియన్ ఫలకాలు గందరగోళంతో ప్రారంభమవుతాయి. బైబిల్ వివరణ ప్రపంచంతో పరిపూర్ణతతో ప్రారంభమవుతుంది. బాబిలోనియన్ల వివరణ ప్రకారము ఖగోళాల వస్తువులు దేవతలు, కానీ బైబిల్ ప్రకారము అవి ప్రపంచంలో కేవలము ఒక పదార్థం తప్ప మరొకటి కాదు. బాబిలోనియన్ చరిత్రలో బహుదేవత ఆరాధన ఉంది, కానీ బైబిల్ చరిత్రలో ఏకదైవ ఆరాధన అనే సత్యం ఉంటున్నది. బాబిలోనియన్ చరిత్ర ఈ సృష్టి అంతటిని ఒక శిల్పి యొక్క పనిగా చెబుతుంది, కానీ బైబిల్ దేవుడు పలికితే అది ఉనికిలోకి వచ్చింది అని చెబుతుంది. బాబిలోనియన్ చరిత్ర దాని అవివేకము మరియు వికారత్వం ద్వారా వర్గీకరించబడింది. అయితే బైబిల్ పరిశుద్ధుడు మరియు రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుని గొప్ప మరియు గంభీరమైన వాస్తవాలను అందిస్తుంది. బాబిలోనియన్ చరిత్ర మనకు తెలిసిన సైన్స్తో ఖచ్చితంగా సరిపోలడం లేదు, కానీ బైబిల్ నిజమైన సైన్సుతో సమన్వయాన్ని కలిగి ఉంటున్నది. నేను పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నాను, ఎందుకంటే పరిణామ సిద్ధాంతం అనేది దేవుణ్ణి తిరస్కరిస్తుంది మరియు దేవుని ప్రత్యక్షతను తిరస్కరిస్తుంది. కనుక ఇది మానవుని పతనాన్ని మరియు పాపం యొక్క వాస్తవాన్ని తిరస్కరిస్తుంది, మరియు ఇది క్రీస్తు కన్యకకు జన్మించడాన్ని వ్యతిరేకిస్తుంది. అందువల్ల నా సమస్త ఉనికితో దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఇది ఈ సృష్టి ఆరంభానికి సమాధానం అని నేను నమ్మడం లేదు. పరిణామ సిద్ధాంతం ముందుకు సాగలేని మరియు పరిణామ సిద్ధాంతం పరిష్కరించలేని 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. ఇది ఏమీ లేని దాని నుండి అనగా శూన్యము నుండి ఏదో ఒకదానికి అనగా ఉనికికి మధ్య ఉన్న అంతరాన్ని దాటలేదు. ఇది ఏదో ఒకదాని నుండి జీవానికి మధ్య ఉన్న అంతరాన్ని దాటలేదు. ఇది జీవం మరియు మనస్సాక్షి మరియు స్వచిత్తంతో కూడిన మానవ జీవనానికి మధ్య ఉన్న అంతరాన్ని కూడా దాటలేదు. పత్రికా రంగము వాస్తవానికి ఎప్పుడూ ఏదో ఒక సంచలనాత్మక విషయం కోసం చూస్తూ ఉంటుంది, మరియు
ఆసక్తికరమైన అన్వేషణలతో ముందుకు వస్తుంది. ఒకసారి ఒక వార్తాపత్రికలోని క్లిప్పింగ్లో ఈ విధంగా చెప్పబడింది. కొంతమంది శాస్త్రజ్ఞులు టెక్సాస్లోని ఒక ప్రాంతం సమీపంలో డైనోసార్ల జాడలను కనుగొన్నారు. ఇప్పుడు నాకు దాని గురించి చాలా సంవత్సరాలుగా తెలుసు. టెక్సాస్లో అతిపెద్దవన్నీ వారు కనుగొంటారని మీరు ఆశించవచ్చు. మరియు స్పష్టంగా డైనోసార్లు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు వారికి చాలా కలత కలిగించే ఒకటి ఏదో కనుగొన్నారు. అదే స్థలంలో కొన్ని భారీ పరిమాణంలో మానవ పాదముద్రలు కూడా కనుగొన్నారు. మీకు తెలుసా, అది నిజంగా బాధించే విషయం. ఎందుకంటే ఒక చిన్న అమీబా లేదా నీటిపై ఉన్న చిన్న నురుగుతో ప్రారంభించి అక్కడ డైనోసార్లతో కలిసి నడుస్తున్న మానవులు ఈరోజు జీవిస్తున్న మనందరికన్నా ఆజానుబాహులు అని కనుగొనడం చాలా కష్టమైన విషయం. ప్రియులారా, పరిణామ క్రమం అనేది తరువాతి కొన్ని సంవత్సరాల్లో చాలా సమస్యలను చూడబోతుంది. ఈ శతాబ్దం ముగిసేసరికి పరిణామ సిద్ధాంతం అంతరించిపోయిన పక్షిలాగా చనిపోతుందని నేను అంచనా వేయగలను. ఇక్కడ నేను ఒక శాస్త్రవేత్త యొక్క అంచనాను మాత్రమే పునరుచ్చరిస్తున్నాను. ఈ సమస్యలపై చెప్పడానికి ఇంకా చాలా ఉన్నప్పటికీ మూడవ ప్రశ్న తలెత్తుతుంది. కొంతమంది ప్రజలు ఎవరు సృష్టించారు మరియు ఎప్పుడు సృష్టించారు అని మాత్రమే కాకుండా ఎందుకు సృష్టించారు అని కూడా అడుగుతున్నారు. నా మాట నమ్మండి, ఇది నిజమైన కీలకమైన అంశానికి చేరుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఈ సృష్టి అంతయు దేవుని యొక్క స్వంత ఆనందం కోసమే సృష్టించబడిందని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా చెబుతుంది. దానిని సృష్టించడం ఆయనకు యుక్తంగా ఉందని భావించాడు. ఆయన దానిలో ఆనందించాడు. బైబిల్ యొక్క చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఈ మాటలు లభిస్తాయి. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రియులారా, ఆయన ఈ విశ్వాన్ని సృష్టించాలని అనుకున్నాడు కాబట్టి సృష్టించాడు. ఆయన తన ఆనందం కోసం చేశాడు. మీరు సృష్టిని ఇష్టపడకపోవచ్చు, కానీ ఆయన ఇష్టపడతాడు. నేను నివసించే ఈ చిన్న ప్రపంచం ఆయన విశ్వంలో ఎక్కడ ఉండాలని అనుకుంటున్నానో ఆయన నన్ను ఎప్పుడూ అడగలేదు. వాస్తవానికి నేను హైదరాబాదులో పుట్టాలని అనుకుంటున్నానా లేదా అని కూడా ఆయన నన్ను అడగలేదు. ఆయన నాకు అవకాశం ఇచ్చి ఉంటే నేను తప్పకుండా హైదరాబాదునే ఎంచుకునేవాడిని. కానీ ఆయన నాకు అలాంటి ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ సృష్టి అంతయు ఆయన ఆనందం కోసం సృష్టించబడిందని మీకు చెప్పగలను. ఆయనకు సృష్టించడం యుక్తంగా ఉందని భావించాడు మరియు ఆ పనిలో ఆయన ఆనందించాడు. ఇక ఈ సృష్టిని సృష్టించిన రెండవ కారణము ఆయన స్వంత మహిమ కోసమే అని మీరు గుర్తుంచుకోవాలి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఆ సృష్టి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని ఆ అద్భుతమైన సృష్టికర్తను స్తుతించింది. ఇది ఆయన మహిమ కోసం సృష్టించబడింది. మరియు యెషయా ప్రవచనంలోని 43వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా ఉన్నాయి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడు తన స్వంత మహిమ కోసము ఈ సృష్టిని అంతటిని సృష్టించాడు. ఈ సృష్టిలో దేవుడు మానవుణ్ణి సహవాసం కోసం సృష్టించాడని కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. ఆయన మానవాళితో సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నాడు. అందువల్ల ఆయన మానవుణ్ణి ఒక స్వేచ్ఛాయుక్తమైన నైతిక ప్రతినిధిగా సృష్టించాడు. దేవుడు కొన్ని రోబోట్లను అనగా మర మనుషులను తయారు చేయగలడు. దేవుడు యాంత్రిక మనుషులను తయారు చేసి వారిని ఆయన ఎదుట బోర్ల పడేలా ఒక బటన్ నొక్కగలడు. కానీ దేవుడు
అలాంటి మనిషిని కోరుకోలేదు. దేవుడు తనను ఎన్నుకునే, ప్రేమించే మరియు సేవించే స్వేచ్ఛ ఉన్న మనిషినే కోరుకున్నాడు. నా ప్రియ స్నేహితుడా, ఈరోజు మన చుట్టూ ఉన్న అవిశ్వాసం, దైవదూషణ మరియు దేవుని పట్ల ఉన్నటువంటి శత్రుత్వం మధ్యలో మీరు ఒక మానవునిగా చేయగలిగే గొప్ప విషయం ఏమిటంటే బాహాటంగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఎన్నుకోవడం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వసించడం మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించడం మీకు మరియు నాకు ఉన్న అత్యంత మహిమావంతమైన విశేష అధికారం. మనము వాక్ స్వాతంత్ర్యము మరియు అన్ని రకాల స్వేచ్ఛల గురించి చాలా మాటలు వింటుంటాం. కానీ మన చుట్టూ ఉన్న ఈ అజ్ఞాన జన సమూహం స్వేచ్ఛ గురించి బిగ్గరగా మాట్లాడుతుంది. వారికి నిజంగా స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. మనము యేసుక్రీస్తును మన రక్షకునిగా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము లభిస్తుంది. ఇప్పుడు ఆదికాండం యొక్క మొదటి వచనానికి తిరిగి వెళ్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఒక దివ్యమైన వచనం. ఇది ఒక అద్భుతమైన వచనం. ఇది బైబిల్లోనికి మీరు నడవవలసిన గుమ్మము లేదా ద్వారము అని నా అభిప్రాయం. దేవుడు సృష్టికర్త అని మీరు నమ్మాలి. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. ఆదియందు అది మీరు తేదీ వేయలేని ఒక ప్రారంభం. మీరు దానిని బిలియన్ల సంవత్సరాలుగా అంచనా వేయవచ్చు. మీరు అందులో సరిగ్గా ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఎంతమందికి తెలుసు అది ఎన్ని అని? ఖచ్చితంగా దాని వివరాలు మనిషికి అంతగా తెలియదు. దేవుడు సృజించెను. దేవుడు సృజించెను అనే మాటల్లో సృజించెను అనే పదము హీబ్రూ పదమైన బారా నుండి వచ్చింది. దీని అర్థము ఏమీ లేని దాని నుండి అనగా శూన్యములో నుండి సృష్టించడం. ఈ పదము ఆదికాండము మొదటి అధ్యాయంలో 3 సార్లు మాత్రమే ఉపయోగించబడింది. ఎందుకంటే ఇది 3 సృష్టి చర్యలను మాత్రమే నమోదు చేస్తుంది. మొదటగా మొదటి వచనంలో ఏమీ లేని దాని నుండి ఏదో ఒక దానిని సృష్టించడాన్ని చూస్తాము. అనగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక రెండవదిగా 21వ వచనంలో జీవం యొక్క సృష్టిని మనం చూస్తాం. దేవుడు జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ సృజించెను. అనగా అన్ని రకాల జంతు జీవజాతులు. ఇక మూడవదిగా 27వ వచనంలో మనిషి యొక్క సృష్టిని చూస్తాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. థియిస్టిక్ ఎవల్యూషనిస్ట్ అనగా ఆస్తిక పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు ఆదికాండంలోని రోజులను దీర్ఘమైన కాలాలుగా, యుగాలుగా పరిగణిస్తాడు. అది నిజం అని నేను నమ్మడం లేదు. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను మొదలైన మాటలతో సృజనాత్మక రోజులను గుర్తించడం ద్వారా దీర్ఘకాలాన్ని కాకుండా వాస్తవికమైన అక్షరాల 24 గంటలతో కూడిన రోజును సూచిస్తున్నాడని దేవుడు ఎంతో స్పష్టం చేశాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి మిగతా సృష్టి నుండి వేరు చేయబడింది. ఎందుకంటే భూమి మానవ జాతి యొక్క స్వస్థలం. మానవుడు అక్కడే ఉంచబడతాడు. మనము అతని పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము కూడా ఈ జాతికి చెందిన వారమే. మీరు మరియు నేను జీవులము, దేవుని జీవులము మరియు దేవుని జీవులుగా మనము ఆయనకు ఏదో బాకీ పడి లేదా రుణపడి ఉన్నామని మనము గ్రహించాలి. చాలా సంవత్సరాల క్రితము పరిణామ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారిలో ఒకరైన హెర్బర్ట్ స్పెన్సర్ అనే వ్యక్తి ఇలా చెప్పాడు: అగోచరుని ప్రత్యక్షతను పునఃవిభజించగల సాధారణ రూపాలు కాలము, స్థలము, పదార్థము, శక్తి, చలనం. అవి ఆయన విభజించిన వర్గాలు. చాలా మంచి వ్యక్తిగత కార్యకర్త అయినటువంటి జార్జ్ డ్యూయి బ్లోమ్గ్రెన్ అనే వ్యక్తి
ఒకసారి సైన్యంలోని ఒక సైనిక అధికారితో మాట్లాడుతున్నాడు. అతడు ఒక లా గ్రాడ్యుయేట్. బ్లోమ్ గ్రెన్ గారు అతనికి సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సైనిక అధికారి హెర్బర్ట్ స్పెన్సర్ని గురించి ప్రస్తావించాడు. అప్పుడు బ్లోమ్ గ్రెన్ గారు ఈ విధంగా జవాబిచ్చారు: బైబిల్ మరియు స్పెన్సర్ ఇద్దరు కూడా సృష్టి యొక్క గొప్ప సూత్రాన్ని బోధించారని మీకు తెలుసా? అప్పుడు ఆ సైనిక అధికారి కళ్ళు పెద్దవిగా చేస్తూ అది ఎలాగునా అని అడిగాడు. అప్పుడు ఆయన జవాబు ఇలా ఉంది: స్పెన్సర్ కాలము, స్థలము, పదార్థము, శక్తి, చలనం గురించి మాట్లాడాడు. ఆ విషయాలనే ఆదికాండం యొక్క మొదటి 2 వచనాల్లో మనం కనుగొంటాము. ఆది యందు అనగా కాలము, దేవుడు ఆకాశమును అనగా స్థలము, భూమిని అనగా పదార్థమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అనగా శక్తి, జలముల పైన అల్లాడుచుండెను అనగా చలనము. ఈ నియమాన్ని బహిర్గతం చేయడానికి స్పెన్సర్కు 50 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ ఆదికాండంలో 50 సెకండ్లలో చెప్పవచ్చు. ఈ మాటలు విన్న ఆ సైనిక అధికారికి వాదించడానికి ఆధారాలు లేవు. మరియు త్వరలో అతడు రక్షకునిగా క్రీస్తుని నమ్మగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఆదికాండం యొక్క మొదటి 2 వచనాల్లో ఈ గొప్ప సూత్రాలను ఉంచడం చాలా ఆసక్తికరమైంది. దానిని చూడడం మనకెంతో ముఖ్యం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ సందేశం ద్వారా ప్రతి వ్యక్తి ఈ విశ్వమంతటికి దేవుడే మూలాధారమని, ఈ సృష్టిని దేవుడు శూన్యంలో నుండి సృజించాడు అనడానికి ఎన్నో విషయాలను మీరు తెలుసుకొని ఎంతగానో ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఇందలి సత్యాలు నాస్తికత్వంతో కూడిన ప్రస్తుత కాలానికి ఎంతో చక్కగా వర్తించేవిగా ఉన్నాయి. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ విశ్వాసంలో స్థిరపడుతూ ఇతరులను కూడా బలపరుస్తూ ఉందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక.